ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆద్య, త్వరగా చీర మార్చుకో. ఏంటమ్మా? పెద్దమ్మ, నిజంగానే చీర మీద కలర్ పడింది, నేను చూశాను. సర్లేమ్మా, ఇప్పుడు దాని గురించే ఆలోచిస్తే ఎలా? శ్రేణు కూడా అలా మాట్లాడుతుంటే ఆలోచించకుండా ఎలా ఉంటాను పెద్దమ్మ? నేను చెప్పింది నిజం. కలర్ పడిందనే నేను ఈ చీర కట్టుకోలేదు, అంతేగాని శ్రేణు మీద ప్రేమ లేక కాదు. నేను తనని తక్కువ చేసి చూడడం ఏంటి? చెప్పు పెద్దమ్మ, శ్రేణుని నేను ఎంతగానో ప్రేమించాను, అందుకే కదా పెళ్లి చేసుకోవాలి, తనతో కలిసి బ్రతకాలని ఆశపడుతున్నాను. తను తెచ్చిన చీర కట్టుకోకుండా ఈ డ్రెస్సు వేసుకున్నావన్న బాధలో ఏదో మాట్లాడేశాడమ్మా. ఎందుకు కట్టుకోను? చీర బాగుంటే. ప్రేమ లేకుండానే తను ఏం చెప్పినా చేస్తున్నానా? ప్రేమ లేకుండానే ఉదయం నుంచి ఉపవాసం ఉన్నానా? అసలు నేను అబద్ధం చెప్తానని ఎలా అనుకుంటాడు? ఆద్య, నువ్వు అబద్ధం చెప్పవని నాకు తెలుసు, కానీ చీర మీద రంగు లేకపోయేసరికి నువ్వు అబద్ధం చెప్పావని సీనయ్య బాధపడ్డాడు. ఇప్పుడు చెప్తున్నాను పెద్దమ్మ, చీర మీద కలర్ పడింది, నేను చూశాను. కానీ కాసేపటికే ఆ కలర్ ఎలా పోయిందో నాకు అర్థం అవడం లేదు. నాకు తెలియకుండా ఏదో జరుగుతుందనిపిస్తోంది. ఇలాంటి వాటి వల్ల శ్రేణు ఎక్కడ నాకు దూరం అయిపోతాడోనని భయం వేస్తుంది పెద్దమ్మ. ఆద్య, మీ పెద్దనాన్న ఉండగా నీకా భయం అక్కర్లేదు. అందరూ సమస్యనే చూస్తారు, ఆయన ప్రతి సమస్యకి పరిష్కారాన్ని చూస్తారు. నిన్ను అర్థం చేసుకోవడానికి, నీ కన్నీళ్లు తుడవటానికి మీ పెద్దనాన్న పెద్దమ్మ ఉండగా నువ్వు దేని గురించి భయపడాల్సిన పని లేదు, బాధపడాల్సిన అవసరమూ లేదు. చీర మార్చుకో, వెళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.